గారు ఇప్పుడు నీడ్ ఏంటంటే మీరు 11th ఏదో దీక్ష చేయబోతున్నారు, దానికి సంబంధించి మాట్లాడుకుందాం ఒక 2 క్వశ్చన్స్. మీరు పెద్ద గర్జన సభ పెట్టారు, 3-4 డిమాండ్స్ పెట్టారు. 44% రిజర్వేషన్స్, బీసీ రక్షణ చట్టం, 1000 ఎకరాల భూమి. సో దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. మీరు ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడట్లా. రేపు దీక్ష చేస్తే పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? 2 పొత్తులు ఉండవు, ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప? మీ సెకండ్ క్వశ్చన్ పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు తప్పు అని నేను అనను, కానీ నా విధానం అయితే ప్రత్యామ్నాయ రాజకీయం కాబట్టి ఈరోజు ఒంటరిగా పార్టీని నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. 2, బీసీలకు సంబంధించిన సమస్యలపైన ప్రభుత్వం గతంలో స్పందించడం లేదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తుందని అనుకుంటున్నారా అంటే, ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానన్న. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ప్రభుత్వం స్పందించేంత వరకు నేనైతే వెనకడుగు వెయ్యను. ఇది స్పష్టం. రైట్ సార్.